హే ఫ్రెండ్స్, టుడే వచ్చి స్పగటీ ష్రింప్ స్పగటీ చేస్తాను. చూడండి, ఇటాలియన్ది అనమాట. ఇది మా కిడ్స్కి చిన్నప్పటి నుంచే ఫేవరెట్. సో స్పగటీ బెరీలా అది కంపెనీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి దానికి కావాల్సిన ష్రింప్ కావాల్సిన దీని మసాలా అనమాట. అన్ని పాప్రికా ఇవన్నీ ఇటాలియన్ అన్నీ అనమాట. థైమ్, ఆనియన్ పౌడర్ అండ్ బేసిల్, గార్లిక్ పౌడర్. సో ఇవన్నీ వేసి ష్రింప్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఫస్ట్. సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మా కిడ్స్ అంత స్పైస్ తినరు. సో ఇవి కొంచెం డిఫరెంట్, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ మసాలా కలిపేసి ష్రింప్ మనం మ్యారినేట్ చేసి, ఇది వచ్చి ఈ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను. కాస్కోలో ఉంటుంది. సో చాలా టేస్టీ ఉంటుంది. సో తర్వాత వచ్చి ఫస్ట్ మనం వాటర్లో బాయిల్ చేసుకుని స్పగటీ అందులో వేసి కుక్ అయ్యేంత వరకు మనం చేసుకోవాలి. సో మెత్తగా వచ్చేంత వరకు చూసుకోండి. సో ఎంతోసేపు కూడా పట్టదు. కుక్ అయిపోయిన తర్వాత ఈ ప్యాన్లో సో కొంచెం ఆయిల్ వేసేసుకుని, మళ్ళీ ఆలివ్ ఆయిల్, ష్రింప్ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అదే సేమ్ ప్యాన్లో మనం ఇది వచ్చి క్లాసిక్ ఒరిజినల్ ఇది స్పగటీ సాస్, సో పాస్తా సాస్. సో మీరు స్పగటీలోకి దేంట్లో అయినా మీరు వేసుకోవచ్చు. పేనే ఎనీ పాస్తా. సో అది వేసుకున్న తర్వాత ఈ స్పగటీలోకి రెడ్ సాస్ చాలా చాలా టేస్టీ ఉంటుంది. సో కుక్ అయిపోయిన పాస్తాని మంచిగా తీసుకుని ఒక లేయర్ లాగా మళ్ళీ ఈ పాస్తా సాస్ అండ్ ష్రింప్, కుక్ అయిపోయిన మనం ఫ్రై చేసుకున్న ష్రింప్ వచ్చి అది కూడా వేసేసుకుని చక్కగా మనం గార్నిష్, ఒక పైన వచ్చి మనం ఒక పార్మెజాన్ చీజ్ ఒకటి వేసుకుని తింటే మాత్రం చాలా చాలా టేస్టీ ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడ మీకు తెలియని వాళ్ళు చక్కగా ఇలా చేసేసుకుని తినేయండి డిన్నర్. సో మనకి ఎక్కువ డైట్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఇంకా బాగుంటుంది. ఇది ష్రింప్ కొంచెం తగ్గించుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.